ప్రేరణ విషయంలో ఇంకా మంజుల కూడా పూర్తిగా మారిపోతుంది. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అత్తారింట్లో అడుగుపెట్టేటప్పుడు స్వయంగా మంజులానే తనకి హారతి పళ్ళెం తీసుకొనొచ్చి చాలా సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత, "ఏంటమ్మా ప్రేరణ, ఇంట్లో అంతా ఏదో కొత్తగా చూసినట్టుగా ఉన్నావు, నువ్వు ఆల్రెడీ ఇంటి కోడలివే కదా" అన్నట్టుగా విజయానంద్ అయితే అంటాడు. ఈ లోపల ఇంకా మంజుల కూడా అయితే, "అవును, నువ్వు ఇప్పుడు రావడం నాకు చాలా స్పెషల్గా ఉంది" అని అంటుంది. ఇంకా "థ్యాంక్స్ మేడం" అని కూడా, "ఈ రోజటి నుంచి నువ్వు నన్ను అత్తయ్య అని పిలవచ్చు" అని చెప్పిన మంజుల కూడా చెప్పేటప్పటికి ఇంకా ప్రేరణ సిద్ధు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా పెళ్లి జరిగింది, నా కొడుకు అల్లుడికి పెళ్లి జరిగింది కదా, నేను గుడికి తీసుకెళ్ళాలని చెప్పనని ఇంకా ఇందిర అయితే అందరినీ గుడికి తీసుకొని వెళ్ళి తనకు అల్లుడు కూతురు పేరు మీద ఇంకా అందరూ కలిసి గుడికైతే వెళ్తారు. ఇంకా ఇందిర అయితే ఇంకా పూజారి గారితో చాలా సంతోషంగా, "నా కూతురు అల్లుడి పేరు మీద అర్చన చేపించండి" అని చెప్పనంటే, "సరే అమ్మ, వాళ్ళకంటే ముందు మీ పేరు మీద చేపించాలి, తన అమ్మ నాన్న పేర్లు చెప్పండి" అని అంటే, ఇంకా "నా పేరైతే ఇందిర తన" అని ఇంక చెప్పి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ప్రేరణ వాళ్ళ నాన్నని నేను రాజశేఖర్ అని చెప్పని అనగానే ఇంకా అక్కడున్న ఈశ్వరి అయితే, "ఇంకా గుళ్ళో ఎందుకులే గొడవ" అని చెప్పని ఇంకా బయట వెళ్ళిన తర్వాత ఇంకా అలాగే అందరి ముందు అయితే ఇందిర పరువు తీస్తూ ఉంటుంది. ఇంకా ప్రేరణకు చాలా కోపం వచ్చి, "అసలు మీరు ఏమనుకొని మాట్లాడుతున్నారు? అసలు మా నాన్నని మీ నాన్నని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదా" అన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇంకా ఈశ్వరి అయితే, "ఏం మంజుల గారు, ఇలాంటి కోడలు ఇలాంటి ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటారా? ఇదేనా మీ సంస్కారం" అని చెప్పని అంటూ ఉంటే, "ఇప్పటిదాకా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను గమ్ముగా ఉన్నాను. అయినా నా కుటుంబం గురించి, నా కోడల కుటుంబం గురించి మాట్లాడేంత అధికారం మీకు లేదు. మీ వచ్చిన పని మీరు చూసుకొని మీరు వెళ్ళిపోతే బాగుంటుంది" అని చెప్పని అంటాడు. ఇంకా అందరి ముందు తన భార్యని కూతుర్ని అలా మాట్లాడుతుంది అని చెప్పని ఇంకా ఈశ్వరికి అయితే బుద్ధొచ్చేలా రాజశేఖరమే ఇంకా నోరైతే ఇప్పుతాడు. "అసలు నీ భర్త అని అంటున్నావు, నాకేమన్నా పుట్టాడా వాడు? నాకు పుట్టిన పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే అన్నట్టుగా నేను ఇందిరా భర్తని, అంతే తప్పక నీకు భర్త చనిపోతే మా నాన్న విధిలేని పరిస్థితులు నీ మెల్లో తాళి కట్టాను, అంతేకాని నువ్వు నా భార్యవి కాదు, నేను నీకు భర్తని కాదు" అన్నట్టుగా ఇంకా రాజశేఖర్ కూడా చెప్పేటప్పటికి ఇంకా ఈశ్వరికి అయితే ఇంకా అక్కడ ఏం మాట్లాడి ఏం తెలియక ఇంకా గుణాన్ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్తుంది. "మనం ఇక్కడి నుంచి కాదు, సాహితీ తరపు నుంచి మన ఇద్దరం వాళ్ళకి బుద్ధి చెప్పాలి" అని చెప్పి అమ్మ కొడుకు అయితే ప్లాన్